జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వాసుదేవరావు గారు, గోద్రా ఘటన తర్వాత నా ప్రతిష్ట దెబ్బతీశారని అన్నారు. దాని గురించి మీతో మాట్లాడే ముందు ఒకసారి మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళొద్దాం. సో మురళీ మనోహర్ గారు, ఎందుకు ఈ క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి? ఎందుకంటే ప్రజలందరూ కూడా తమ వైపు ఉన్నారు అని బీజేపీ ఎప్పుడు చెప్పుకుంటుంది. అంత్యోదయ గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా, ముఖ్యంగా పథకాల విషయంలో కూడా ఎటువంటి తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్లకు అన్ని వర్గాల వారికి ఇస్తూనే ఉన్నారు కదా. సో స్టిల్ ఎందుకు ఈ క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటారు? మోడీ గారు ఈ క్లారిఫికేషన్ ఇవ్వడంలో ముఖ్యంగా వారు పబ్లిక్ గా గట్టిగా చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఇది రాహుల్ గాంధీ గారు మేము ప్రజా ఆస్తులను అన్నిటినీ స్కాన్ చేస్తాము, ఒక్కొక్కరి తర్వాత మీ యొక్క ఆస్తులను వీటన్నిటిని కూడా లెక్కలేస్తాము, పంచుతాము అనే పద్ధతిలో, పేదవాళ్ళకు పంచుతాము అనే పద్ధతిలో మాట్లాడు ఏమంటాం, వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులు తల్లిదండ్రులు పిల్లలకు, వారసత్వ ఆస్తులు పిల్లలకు కాకుండా ప్రభుత్వమే తీసుకొని పంచుతుంది అనేటువంటి ఒక పద్ధతిలో మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు వారు మళ్ళా వాళ్ళు మోడీ చెప్పే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఆస్తులు తీసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళ స్టోరీ ఏంది, వీళ్ళ హిస్టరీ ఏంది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. రాహుల్ గాంధీ గారి మాటలు కానీ, మన్మోహన్ సింగ్ మాటలు కానీ, ఇవన్నీ వారు చెప్తూ వచ్చారు. మన్మోహన్ సింగ్ ఒక మాట అన్నారు కదా, ఇది దేశ సంపత్తి, వాటి మీద ప్రథమ హక్కు వాళ్ళకే ముస్లింలకే చెందుతుంది అనేటువంటి ఆ మాట, అది కానీ ముస్లిం రిజర్వేషన్స్ కానీ అది చట్టవిరుద్ధమైంది. ముస్లిం రిజర్వేషన్స్ అనేది చట్టవిరుద్ధమైంది, మత ప్రాతిపదికన, అంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ చట్టవిరుద్ధమైంది. ఇంకా వీళ్ళ యాక్షన్స్, వీళ్ళ యొక్క డైలాగ్స్, వీళ్ళ యొక్క స్పీచెస్ అన్నింటినీ బ్యాక్గ్రౌండ్ గా వారు ప్రజలకు ఏం చెప్పారంటే, చూడండి వీళ్ళ ఇంటెన్షన్స్ ఏమున్నాయి, సిఏఏను వ్యతిరేకిస్తారు వీళ్ళు, కనుక చొరబాటుదారులను ఆహ్వానిస్తారు వీళ్ళు, హిందువులు బాధితులయ్యా పాకిస్తాన్ నుంచి పారిపోయారు, వాళ్లకు పౌరసత్వం ఇద్దామంటే కాదు, ముస్లింలకు కూడా ఇవ్వాలని మాట్లాడతారు. అక్కడ బాధితులు ఉన్నారు కదా వాళ్ళ మీద. ఇలా ఈ వాదనలో కానీ, ఈ మాటలో కానీ, మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రి యొక్క స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, మీరు ముస్లింల కోసమే ఏదైనా చేస్తామనే పద్ధతిలో మీరు ఉన్నారు. సంపత్తి మొత్తం తీసుకొని ఎవరికి పంచుతారు, ఇది ప్రశ్న, వారి వేస్తున్నటువంటి ప్రశ్న, ఎవరికి ఇస్తారు. కనుక ఈ మీ ఇంటెన్షన్స్ చాలా క్లియర్ ఉన్నాయి. ఈ ఒక్కరోజు కూడా మత ప్రాతిపదికన మేము రిజర్వేషన్స్ ఇవ్వము అని చెప్పండి అని అడిగారు. నిలదీస్తున్నారు, మీరు చెప్పండి మేము ఇవ్వము గాక ఇవ్వము అని ప్రజల ముందు ప్రామిస్ చేయండి అంటే చేశారా? ఈ రోజు కూడా చేయలేదు వాళ్ళు. అది చట్టవిరుద్ధం కదా అంటే అవును, మరి చట్టవిరుద్ధమే, కానీ చెయ్యరు. కాంగ్రెస్ ఈ స్టోరీ ఆ విధంగా ఉన్నందుకు మోడీ గారు ఏం చేశారంటే, ఇగో మన ఆస్తులు, మన మంగళసూత్రాలు ఇవి లాక్కొని ఎవరికి ఇస్తారు అని అంటే, ఇగో ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకు ఇస్తారు, దాన్ని వివరణ ఇచ్చారు. ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళని అన్నారు, కానీ ఏ రోజు కూడా హిందూ ముస్లిం అనే మాట మోడీ గారు ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ పిల్లలు ఉన్న వారికి, తర్వాత గుస్బైటక్ వాళ్ళకి అని చెప్పి అన్నారు. సో ఎలా డీకోడ్ చేయాలి? అక్రమ చొరబాటుదారులకు, వాళ్లకు, ఎందుకంటే వాళ్ళ కొరకు తప్పించిపోతున్నారు కదా, సిఏఏ వద్దంటున్నదే వాళ్ళ కోసం కదా వాళ్ళు. కనుక ఈ విదేశాల నుంచి అక్రమంగా వచ్చే వాళ్లకు, వీళ్లకు మీరు ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఇది వాళ్ళకి ఇవ్వబోతున్నారు. వీళ్ళ హిస్టరీ ఆ విధంగా ఉంది, కాంగ్రెస్ యొక్క హిస్టరీ ఆ విధంగా ఉంది. కనుక ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు అనే మాటను తీసుకొని ముస్లింలను గురించి అంటున్నాడు మోడీ అని, ముస్లింలను కూడా ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళుగా చిత్రీకరించారు వీళ్ళు. వీళ్ళ యొక్క ఆపోజిషన్స్ అంతా కూడా. మోడీ అప్పుడు చెప్పాడు, అయ్యా మీకు మించిన, తలకు మించిన భారము పిల్లలు ఉండకూడదు నా ఉద్దేశం అది. హిందువుల్లో కూడా ఉన్నారు చాలా మంది. మీరు ఏ వైపు చూస్తారు? మీకు కష్టం వస్తే ప్రభుత్వం వైపు చూడాల్సిన పరిస్థితి మీకు ఎందుకు రావాలి? కనుక ఈ విజ్ఞత మీరు ఆలోచించండి. అందుకని మీరు వారు చివరికి ఏమన్నారంటే, ఆత్మమంతం చేసుకోండి అని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ముస్లింలకు అందరికీ ఆయన అప్పీల్ చేశారు. టైమ్స్ నౌ లో దేంట్లో కూర్చొని మాట్లాడుతూ, నేను ముస్లింలకు అందరికి నేను అప్పీల్ చేస్తున్నాను, మీరు ఒకసారి ఆత్మచింతన చేయండి, ఆత్మమంతం చేయండి. మీరు అంటున్నారు కదా ఇన్నేళ్ల తర్వాత సచార్ కమిటీ ఇవన్నీ కూడా వచ్చి ముస్లింలు వెనుకబడ్డారు ఈ దేశంలో అని అంటున్నారు కదా, మరి ఇలా ఎందుకు జరిగింది? 70 ఏళ్ల తర్వాత ఈ దేశంలో ముస్లింలు వెనుకబడ్డారు అని ఒక కమిటీ వేసి సచార్ కమిషన్ తో మీరు రిపోర్ట్ ఇప్పించింది కాంగ్రెస్. ఇచ్చాక మరి దీనికి బాధ్యులు ఎవరు?
ఇంతకాలం మీరు మైనారిటీలు ముస్లింలనే బుజ్జగించారు కదా. మన ముస్లింల గురించి మైనారిటీల గురించి 70 ఏళ్ళు ఈ ప్రభుత్వాలు ఏం చేశాయి? ఎందుకు ఈ పేదరికం ఇంకా ఎందుకుంది మరి ఆ విధంగా? కనుక మీరు ఆలోచించండి. ప్రపంచం అంతా ఒకలాగా ఆలోచిస్తుంది. ఇక్కడ ఈ దేశంలో మీరు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ ప్రభుత్వాలను, ఏ ప్రభుత్వాలను ఎలా కూల్చొచ్చు, ఏ ప్రభుత్వాలను తీసుకురావచ్చు, ఇది ఎందుకు ఆలోచిస్తున్నారు? దీనిపైన ఎందుకు దృష్టి పెట్టారు? కనుక అలా కాదు కదా, మనకేం చేస్తుంది ఈ ప్రభుత్వాలు అనేది కదా మనం ఆలోచించాలి. మన పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, ఇది కదా మనం ఆలోచించాల్సింది. ప్రపంచం అంతా మారిపోతుంది, ప్రపంచ ముస్లింలందరూ మారిపోతున్నారు. అంతెందుకు, నేను ఎన్నో అరబ్ దేశాలు వెళ్తున్నప్పుడు కూడా నన్ను ఆదరిస్తున్నారు వ్యక్తిగతంగా, నన్ను దగ్గర తీసుకుంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ధనికులు, అరబ్ ఎమిరేట్స్, వీళ్ళంతా కూడా భోజనం సమయంలో అక్కడ కలుస్తున్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా అడుగుతున్నారు, అయ్యా మా కుటుంబ సభ్యులు, మా మహిళలు ఇండియాకు వచ్చి యోగా నేర్చుకోవాలనుకుంటున్నారు, ప్రత్యేకంగా అఫీషియల్ గా ఏమైనా మీరు క్లాసెస్ మాకు అందించగలుగుతారా? యోగా అనగానే నన్ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారు. ఇది సత్యం. ప్రపంచం అంతా ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు మనం ఎందుకు విభిన్నంగా ఆలోచించాలి? కనుక ఈ అపోజిషన్స్ చెప్తున్నటువంటి మాటల్లో మాయలో పడి మీరు నన్ను ఒక ఎనిమిగా చూడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అన్నాడు మోడీ గారు అంటే, నేను ఎన్నడూ కూడా ఆ రోజు హిందూ ముస్లింలని నేను ఎన్నడూ డివైడ్ చేయలేదు. ఒకవేళ అలా డివైడ్ చేసిన రోజు నుంచే నేను ఈ ప్రజా జీవితానికి నేను అర్హుడినే కాదు, పబ్లిక్ లైఫ్ కు నేను అర్హుడిని కాదు అని, అన్వర్తి ఆఫ్ పబ్లిక్ లైఫ్ అని అన్నాడు. అంత గట్టిగా చెప్పాడు. నేను ప్రజా జీవనానికి నేను సరిపోను ఆ విధంగా ప్రజలను విడదీస్తే. ఇది ఆయన కమిట్మెంట్, ఆయన ప్రజలకు ఇస్తున్నటువంటి కమిట్మెంట్. కనుక నేను ఎక్కడ కూడా డివైడ్ చేయడం, నేను ఎక్కడ కూడా వివక్ష చూపను, ప్రజలందరూ భారతీయులే అనేటువంటి ఒక పద్ధతిలో ప్రజలను కన్విన్స్ చేయాలి. బీజేపీ అంటే, మోడీ అంటే ఎనిమీ ఆఫ్ ముస్లిమ్స్ అనేటువంటి ముద్ర వేసే ఒక ప్రయత్నం. అంటే మురళీ మనోహర్ గారు మీరు అన్నట్టు ఆ ముద్ర వేయడం అనే విషయానికి వస్తే, అది కేవలం ప్రతిపక్షాలు ఈ రకమైన ముద్ర వేయడమా, లేకపోతే ఇదివరకు ఏమన్నా సంఘటనలు జరగడం వల్ల కొంతమంది ఆ విధంగా ఆలోచించడమా, ఎలా ఉంది ఇక్కడ ఈ విషయంలో? అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నది ఎక్కడ అంటే, నేషనల్ పాలసీస్ వచ్చినప్పుడు, ఉదాహరణకు అయోధ్య ఉంది, అయోధ్యకు ఒక చరిత్ర ఉంది. అందులో స్టాండ్ తీసుకున్నప్పుడు అయోధ్య, బాబర్ అనేవాడు ఒక విదేశస్తుడు ఇక్కడికి వచ్చి దీన్ని కూల్చాడు, అయోధ్య ఆత్మాభిమానం ఇక్కడ దేశ ప్రజల యొక్క ఇది. కనుక ఎట్లయితే ఇది ఉంది కదా మన గుజరాత్ లో దాన్ని ఏమంటారు, టెంపుల్ ను చేశాడు కదా, అలాగే అయోధ్య కూడా అలాంటిదే కదా. ఎందుకు పునర్నిర్మాణం జరగకూడదు? జరగాలి కదా. కనుక బీజేపీ స్టాండ్ తీసుకున్నది, అయోధ్య పునర్నిర్మాణం చేసి తీరుతాము మేము అని. ఇది కాంగ్రెస్ వీళ్ళంతా కూడా దీన్ని ఒక హిందూ ముస్లిం ఇష్యూగా చూశారు. ఇది యాంటీ ముస్లిం ఇష్యూ కాదు, ఇది హిందూ ఆత్మగౌరవం సంబంధించినటువంటి విషయం. రాముడు అందరికీ ఆరాధ్యుడు ఈ దేశంలో. అలాంటి రాముడు, బాలరాముడు పుట్టిన ప్లేస్ లో తప్పక దేవాలయం ఉండి తీరాలి. పైగా కట్టినవాడు, కూల్చి కట్టినవాడు బాబరు, ఈ దేశస్థుడు కూడా కాదు. అవును. కనుక ఇది వాళ్ళ పాలసీ, బీజేపీ పాలసీ. ఈ పాలసీని ప్రతిపక్షాలు అన్ని కూడా ఏం చేశాయంటే, ఇది ఒక యాంటీ ముస్లిం పాలసీగా వాళ్ళు ప్రజల ముందు పెట్టారు. బీజేపీ ఏమో కాదు, ఆత్మాభిమానము అనే ఒక పాలసీగా పెట్టారు. అందుకే ఇలాంటి కొన్ని సంఘటనలు, కశ్మీర్ విషయంలో, 370 విషయంలో బీజేపీ స్టాండ్ ఏదైతుందో అది యాంటీ ముస్లిం స్టాండ్ గా ప్రజల ముందు పెట్టారు కాంగ్రెస్. కాదు, అది యాంటీ ఇండియా పాలసీ. 370 అనేది అక్కడ ప్రజలను కలుపుకుపోవాలి. 370 కారణంగా అనేక మంది దళితులకు అక్కడ రిజర్వేషన్స్ లేవు. ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాడు ఆ విషయం. 370 వల్ల ఒరుగుతున్నది లేదు. ఏక్ నిషాన్, ఇది చెప్పారు కదా, ఏదైతే 2 జెండాలు, 2 రాజ్యాంగాలు పనికిరావు ఒకే దేశంలో అని బీజేపీ యొక్క పాలసీ. ఇది ముందు నుంచి కూడా దాని కొరకు బలిదానాలు చేశారు బీజేపీ నాయకులు ఎంతో మంది. అందుకని 370 ఆర్టికల్ విషయంలో కూడా కాంగ్రెస్ అండ్ కొన్ని పార్టీలు ఒక లైన్ తీసుకుంటే, బీజేపీ లైన్ డిఫరెంట్ లైన్. ప్రో నేషనలిజం, ప్రో ఇండియా పాలసీ. అదేమో యాంటీ ఇండియా పాలసీ. దేశ హితం కోరేది కాదు అది 370. ఈ రోజు 370 వెళ్ళిపోయాక అత్యధికంగా ఓటింగ్ జరుగుతా ఉంది. ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి వచ్చింది. అత్యధికంగా ఏమంటాము, టూరిస్టులు ఈ రోజు కాశ్మీర్ ను సందర్శిస్తున్నారు. పునర్వైభవము అంటాం, కాశ్మీర్ యొక్క పునర్వైభవము కళ్ళతో చూస్తున్నాం మనం.
కనుక ఇలా కొన్ని పాలసీస్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో, రామసేతు విషయంలో కాంగ్రెస్ లేకపోతే డిఎంకే ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తాయి. పైనుంచి డిఎంకే లాంటి పార్టీలు దే మేక్ ఫన్ ఆఫ్ హిందూయిజం. ఎక్కడ ఉంది రాముడు ఏమి ఇంజనీరింగ్ చదివాడా అక్కడ సేతు కట్టడానికి అని ఇలాంటి విధవ కామెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిందుత్వం అంటేనే పలుచన చేసి మాట్లాడే వాళ్ళు ఈ దేశంలో చాలా మంది తయారయ్యారు. సనాతనాన్ని వెక్కిరించే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. కనుక ఇవి వాళ్ళు అలా అయితే పర్వాలేదు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా యాంటీ హిందూ అని అనడం చాలా ఆర్ఎస్ఎస్ కూడా యాంటీ హిందూ కాదు. దయచేసి నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను. బీజేపీ కాదు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఏ రోజు యాంటీ హిందూ కాదు. పైగా మోహన్ భగవత్ లాంటి వాళ్ళు రిపీటెడ్ గా చెప్తుంటారు, ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా హిందూ దేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే. మతం మీరు ముస్లిం గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ దేశంలో ఆ స్వేచ్ఛ ఉంది. ఎన్నో మతాలు ఉన్నాయి ఈ దేశంలో. కనుక మీ పూర్వీకులు కూడా హిందువులే అలా మాట్లాడితే. కనుక మనం అంతా ఒక తల్లి బిడ్డలమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.